నమస్కారం జోరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు కూడా కొంతమంది జాబ్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదు అంటే కొంతమంది మహిళలు వ్యాపారం పెట్టాలి అనుకున్నా, లేదంటే ఒక కొత్త జాబ్‌లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు రకరకాల కారణాల చేత ఆగిపోతూ ఉంటారు. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదు అంటే ఆ ప్రెషర్ వల్ల కావచ్చు, లేదు అంటే నేను చేయగలుగుతానా అని కావచ్చు. అండ్ ఇంట్లో నుంచి నీకు ఈ జాబ్ అవసరమా? లేదంటే ఈ వ్యాపారంలో నువ్వు సక్సెస్ అవుతావా? ఇలాంటి ఎన్నో మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అండ్ అవి చేయకూడడానికి, ఆపడానికి ఇవి ఎన్నో. బట్ స్టిల్ కొంతమంది మాత్రం వాటిని తీసుకొని అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇంకొందరు వాటి నుంచి బయటికొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్‌గా ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే ఎవరు మేడం? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. ఇన్స్పిరేషన్ అంటే బోల్డ్ అంతమంది ఉన్నారు. యాక్చువల్లీ ఎవరికి వారు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి నా యొక్క ప్రశ్న, సో మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? మీరు హ్యాపీగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఏదైతే ఏ పనైనా సరే, మీరు జాబ్ చేస్తున్నారా, హోమ్ మేకరా, లేకపోతే ఏదైనా కావచ్చు, లేదా ఖాళీగా ఉన్న వాళ్ళైనా సరే, మీరు మీ లైఫ్తో సాటిస్ఫైడ్ అయ్యారా, ఉన్నారా, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కామెంట్ కూడా పెట్టద్దు, మనసులో ప్రశ్నించుకోండి. సో ఎస్ అనిపిస్తే గో హెడ్, వాట్ యు ఆర్ డూయింగ్, గో హెడ్, జస్ట్ గో హెడ్. లేదు అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏదన్నా మీలో ఉంటుంది గుణం. అంటే ఒకరు నలుగురు ప్రైజ్ చేసింటారు ఆ గుణం, ఆ స్కిల్ని. లేదా మీకంటూ ఒక ప్రతి ఒక్క మనిషికి సిరి గారు ఏదో ఒక ఇన్బిల్ట్ అనేది, ఒక డ్రీమ్ అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా ఉంటుందన్నమాట. మీరు చెప్పినట్టే రకరకాల కారణంగా కావచ్చు, అంటే ఫ్యామిలీ మ్యారేజ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కావచ్చు, వీటి వల్లే అక్కడే ఆగిపోతారు. వాళ్ళ చదువులు కానీ, తర్వాత ఏదైనా కానివ్వండి, పని కానివ్వండి, వాళ్ళకి కళ కూడా అంతే, అక్కడికే ఇంకా సమాప్తం అయిపోతుంది అనమాట. అలా కాకుండా లేదు, నేను అన్నీ చూస్తూ కూడా ఏదో ఒకటి సాధించాలి అన్న పట్టుదల ఉంటుంది కదా, అది స్ట్రాంగ్గా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. అంతే, ఆ పట్టుదల, ఆ పట్టు, తర్వాత వచ్చేసి స్కిల్ నాది ఏంది అని గుర్తు తెచ్చుకున్నారంటే, అంటే తెలిసిందంటే మీకు, ఇంకా మిమ్మల్ని ఆపేవారు ఉండరు, నెగ్గేస్తారు, అక్కడ నిలబడతారనమాట. సో ఇలాంటిది ఒక్కసారి ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సో హరిణి శివకుమార్ అనే ఒక ఆవిడ ఢిల్లీ గుర్గాంకి చెందిన మహిళ అనమాట. తను అర్థరిథం అని చెప్పి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తయారు చేసింది. తను జస్ట్ ఆ సింపుల్ హోమ్ మేకర్, ఆ హౌస్ వైఫ్ అంటారు కదా, అలా తన లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండేదన్నమాట. తనకు ఒక బేబీ ఉన్నారు. సో ఆ బేబీ డౌన్ సిండ్రోమ్ బేబీ, ఆ స్పెషల్ చైల్డ్. ఆ తర్వాత చాలా, అంటే ఎవరికైనా మదర్కి అలాంటి పిల్లలు ఉన్నారంటే అది ఊహించగలం, ఆ బాధ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో తను బేబీని కేర్ చేసుకుంటూ, ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉద్యోగం రీతి వల్ల చాలా సిటీస్కి ఇంకా మారడం ఉంటాయి కదా, ట్రాన్స్ఫర్స్ అంటూ అవన్నీ చూస్తూ ఇంకా ఫ్యామిలీని కేర్ చేసుకుంటూ అలా లైఫ్ లీడ్ చేసేది. సో కొంచెం అంటే ఒక థాట్ వచ్చిందనమాట, ఆ డ్రీమర్, షీ ఈజ్ ఆల్సో ఏ బిగ్ డ్రీమర్. నేను ఏదైనా కావచ్చు చిన్నగా, అంటే తను ఏమంటుందంటే, నేను ఒక కంపెనీ స్థాపించాలి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలి అనేది తను అనుకోలేదంట. కానీ ఎవరికైనా సరే నేను ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది కదా, అలా మెల్లగా స్టార్ట్ చేసింది. అండ్ తన కమ్యూనిటీలోనే, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే అదంతా ప్రోడక్ట్స్ సర్వ్ చేస్తూ, ఆ ప్రోడక్ట్స్ తను ఇస్తూ, సర్వీస్ ఇస్తూ, ఇంకా మెల్లగా అలా బిజినెస్ అనేది డెవలప్ చేసుకుందనమాట. తనే సింగిల్ హ్యాండెడ్గా, అంటే ప్యాకింగ్ కానివ్వండి, తయారీ కానివ్వండి, అండ్ తర్వాత రకరకాలుగా తనే చూసుకుంది మొత్తం. అలా మంచిగా మెల్లమెల్లగా మంచిగా ఆర్డర్స్ వచ్చాయన్నమాట తనకు, చుట్టుపక్కల నుంచే. ఇంకా వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా, అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తుంటే తను ప్యాకింగ్ చేస్తూ, తనే ఇంకా స్వయంగా, ఎవ్వరు లేరు తనకి
హెల్పర్ కూడా లేరు. ఓకే. సో తనే స్వయంగా ప్యాకింగ్ చేసుకుంటూ అవన్నీ ఒక రోజు బంచ్ ఆఫ్ ప్యాకింగ్ అంటారు కదా, అదంతా పెట్టుకొని కూర్చుంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటారు ఆ రోజు వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఫాదర్ అదంతా చూసి జస్ట్ గమనిస్తుంటారు. వాళ్ళ అబ్బాయి డౌన్ సిండ్రోమ్ బేబీ కదా, బయట స్క్రీమింగ్ చేస్తుంటాడు అనమాట. సో హీ నీడ్ హెల్ప్ దట్ టైం. తను హెల్ప్ అవసరం ఆ అబ్బాయికి అప్పుడు, చిన్న బాబుకి. అది గమనించి వాళ్ళ నాన్నకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, ఒక అడ్డు అనేది లేదా నీకు, కెరీర్ అని చెప్పి ఎవరిని పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకోకపోతే నువ్వు కేర్ చెయ్యాలి కదా, ఫ్యామిలీ కేరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీకు అని గట్టిగా అరుస్తారనమాట. తనకు ఇంకా అక్కడే తను పాజ్ మూమెంట్ అంటారు కదా, చూడండి ఇది ప్రతి ఒక్క మహిళకి ఇంపార్టెంట్. ట్రూ మేడం. అండ్ ఎవరైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అలా పిల్లల కోసం వాళ్ళ కళల్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళని చూసాము. అండ్ దాంతోపాటు నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి, ఆర్థికంగా ఉండాలి అన్న ఆలోచనలు ఉన్నా కూడా ఇలా ఏదో ఒక ప్రెషర్ వల్ల అక్కడే ఆగిపోతూ ఉన్నారు. సో అప్పుడు తను అంటే ఇతరులు ఎవరైనా కానీ జనరల్గా సామాన్యంగా కోపం వస్తుంది, బాధ, ఏడుస్తారు, లేకపోతే కోపంతో బాగా ఇంకా ఆ మూమెంట్ అలా గడిపేస్తారనమాట. కానీ తను పాజ్ మూమెంట్లో ఉంది. పాజ్ అంటే జస్ట్ ఇలానే ఉండిపోవడం. ఆ పాజ్ మూమెంట్ వాళ్ళ నాన్న అంతా తన కోపం ప్రదర్శించి ఇంకా సైలెంట్ అయినప్పుడు ఒక్కసారి తను సెల్ఫ్ చెక్ చేసుకుంది. యాక్చువల్గా నా డ్రీమ్ ఇది కదా, నేనేం చేస్తున్నాను అని చెప్పి ఇంకా చూడండి స్టెప్ తీసుకుంది. సో తను ఏదైతే ఆ ప్యాకింగ్ మొత్తం చేసింది కదా, ఆ నైట్ ఒక 2-3 days పనది. యాక్చువల్గా మెల్లగా ప్యాక్ చేస్తూ అలా చేసుకునేది. విదిన్ ఏ 1 day అది కంప్లీట్ చేసేసింది. మొత్తం ప్యాకింగ్ చేసేసి ఇంకా ఆర్డర్స్ అన్నీ సప్లై చేసేసారనమాట. ఆ తర్వాత నుంచి తను ఇంకా రంగంలోకి దిగుతారంటారు కదా, ఆ ఒక ఉక్రోషము, ఒక పట్టుదలో తన్ని రప్పించింది. సో చిన్నగా తన చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి ఎస్పెషల్లీ మహిళలు ఉంటారు కదా, చిన్న చిన్న ఉమెన్స్ కావచ్చు, గర్ల్ చైల్డ్ కావచ్చు, వాళ్ళు కావాలి అని చెప్పి తను చెప్పిందనమాట వాళ్ళ డ్రైవర్కి. చాలామంది అంటే ఒక 20-30 మంది వచ్చారు దాదాపు. అందులో అందరు అడిగారు అనమాట, అంటే ఇంటి పని చేయాలా, ఏ పని చేయాలి, ఎందుకు అందరినీ రప్పించారు అని. అందులో జస్ట్ 1 గర్ల్, అంటే తన పేరు మోమిత, తను చాలా విలేజ్ నుంచి వచ్చిందనమాట. తను క్రైటీరియా ఏంటంటే చదువు రావాలి, జస్ట్ రాయడం తర్వాత చదవడం వస్తే చాలు, ఎవరికి వచ్చు, ఇంటి పని కాదు అని చెప్పి ఇంకా రిక్రూట్ చేసుకుందనమాట తనకి. ఆ అమ్మాయి 200 crores కంపెనీ బిల్డ్ చేసేకి ఒక ప్రధానంగా ఒక సూత్రం అంటారు కదా, అలా మారింది మోమిత. తనకు ఆ బిగ్ హెల్ప్, ఆ బిగ్ టర్నింగ్ పాయింట్ అంటారు కదా, అలా వచ్చేసింది తన లైఫ్లో. సో అన్నీ చూసుకునేదంట, ఎందుకు మనకు లీడ్స్ రావట్లేదు, మనం ఏ స్ట్రాటజీస్ అప్లై చేయాలి, సో ఎలా మన బిజినెస్ గ్రో చేయొచ్చు. ఆ విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి జస్ట్ అంటే ఇంటి పని కోసం అనుకొని వచ్చింది అక్కడికి. సో వాళ్ళలో కూడా ఇంత టాలెంట్ దాగి ఉంటుంది అని చెప్పేకే ఇవన్నీ. సో ఒక మహిళ, తను కూడా ఒక హౌస్ వైఫ్, హరిణి గారు కూడా ఆ సాధారణంగా సామాన్య గృహిణి, అండ్ ఆ స్పెషల్ చైల్డ్తో తను సఫర్ అవుతూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక పుట్టిన స్ట్రాంగ్నెస్ అంటారు కదా, పట్టుదల తనలో ఉంది కాబట్టే తను సాధించేకి బయటకు వచ్చి 200 crores కంపెనీ స్థాపించారు. ఇంకా అసలు తనకు పొగడదలు కానివ్వండి వచ్చినప్పుడు తను చెప్తారు. సో ఇవన్నీ ఒకెత్తైతే ఎవరైనా సరే మహిళలు అంటే నాకు ఏమీ రాదు, నేను ఏం చేయగలను, అందరికీ టాలెంట్ ఉంటుంది. ఇక్కడ 2 points అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ హోమ్ మేకర్ ఎవరు, ద ఫౌండర్, అండ్ తను హెల్ప్కి వచ్చిన అమ్మాయికి కూడా ఏ టాలెంట్ లేదు, బిజినెస్ అనేది వాళ్ళకి అస్సలు తెలియదు, బిజినెస్లో ఏబిసిడి కూడా తెలియదు. సో తను హరిణి గారికి కూడా బిజినెస్కి అసలు తనకు సంబంధమే లేదు. వాళ్ళంతా జాబ్ హోల్డర్స్ అనమాట, ఎంప్లాయీస్. వాళ్ళ తరం చూసుకుంటే అంటే హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వీళ్ళకు బిజినెస్కి ఎటువంటి సంబంధం లేదు. అలాంటి వాళ్ళే 200 crores కంపెనీ స్థాపించారంటే
ఇది ఎవరికైనా సాధ్యం, ఎవరైనా చెయ్యొచ్చు. జస్ట్ పట్టుదల ఉండాలి. అండ్ నేను అనుకున్న స్కిల్ ఏదైతే అనుకుంటున్నానో వాటికి అప్గ్రేడ్ చేసుకుంటూ దీనికి అసలు ఏం నేర్చుకోవాలి, అలా మెల్లమెల్లగా ఎవరైతే స్టెప్స్ వేస్తారో వాళ్ళు ఒక స్థాయికి రీచ్ అవ్వేది ఖచ్చితంగా జరుగుతుంది సిరి గారు. ఇది ఎవరికైనా సాధ్యం. ఎందుకంటే ఫస్ట్ మహిళలు ఎవరైనా విమర్శిస్తే కోపం వస్తుంది, అండ్ ఎవరో ఒక మాట మాట్లాడారంటే అదే తలుచుకొని ఇంకా బాధపడుతూనే ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెట్టి అసలు మీకేం కావాలి, మీరు ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలి అంటే మీకు ఏదైనా డ్రీమ్ ఉందా, ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఉందా, ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఉంది అంటే అక్కడ ఆగకండి. ఫస్ట్ ఒక 2 ప్రశ్నలే వేసుకోవాలి. ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. సో నేను ఈ పని చేస్తే చనిపోతానా ఆర్ డైవర్స్ అవుతుందా? పెళ్ళి అయిన మహిళ అయితే ఈ 2 ఆలోచించాలి. నేను ఈ పని చేస్తున్నాను, నాకు డైవర్స్ ఇస్తాడా నా హస్బెండ్, లేకపోతే చనిపోతానా? ఇవి 2 అని కాదు అని వస్తే ఇంకా ఆపకండి, ఎవ్వరి మాట వినకండి. ఏది మీకు అంటే అనిపిస్తే ఇది చేయగలనా లేదా, లేకపోతే నామోషి చిన్న పనులే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మర్చిపోకండి. ఎందుకంటే హరిణి గారు మొత్తం టేక్ ఓవర్ చేశారనమాట. అంటే ప్రతి ఒక్క పని ఆ అమ్మాయికి తెలుసు. తను ప్యాకేజింగ్ నుంచి ఇంకా ప్రోడక్ట్ తయారీ నుంచి ప్యాకేజింగ్, అండ్ తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళి ఆ సామాన్ అంతా తీసుకెళ్ళి తను మోసుకొని వెళ్ళి కొరియర్ ఉంటారు కదా అక్కడ సప్లై చేయడం వరకు కూడా మొత్తం హ్యాండిల్ చేసిన అమ్మాయి ఇప్పుడు ద ఫౌండర్ అండ్ ద ఓనర్ టు ద కంపెనీ ఫర్ ద 200 crores. సో ఇది ప్రతి ఒక్క మహిళకి సాధ్యము. మీ డ్రీమ్స్ని చంపకుండా హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసేకి హరిణి గారే ఎగ్జాంపుల్. ట్రూ మేడం, నిజంగా ఇలా ఎన్నో మనకి మధ్యలో అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈవిడని చూసి బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.